టీడీపీ నాయకుల అసత్య ప్రచారాలు పరాకాష్ఠ చేరాయని చెప్పి సందర్భంగా సిపిఐగా మేము భావిస్తున్నాం. నిన్నటి రోజున తిమ్మాపురం గ్రామానికి చెందినటువంటి టీడీపీ నాయకులను నీటి సమస్య కోసం పిలిపించుకుని వారితో పాటు మా సిపిఐకి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు వెళ్ళడం జరిగింది. ఆ ఇద్దరిలో సంబంధించి బీపీ వెంకటేష్, అదేవిధంగా బీటీ మల్లికార్జున సంబంధించి వీళ్ళు వాళ్ళతో కలిసిపోతే ఈ ఇద్దరిలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే బీపీ వెంకటేష్ మాత్రమే పార్టీ సిపిఐ సభ్యత్వం ఉంది. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి వాళ్ళ నిల్లు సమస్య పోతే ఇవాళ సిపిఐ నుండి టీడీపీలోకి 100 మంది జాయిన్ అయ్యారని చెప్పి అసత్య ప్రచారం చేసుకోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా జగన్నాథ్ రెడ్డి గారు మీ బోగస్ ప్రచారాలన్నీ కూడా పక్కకు పెట్టాలి. మిమ్మల్ని మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కేవలం ఈ ప్రచారంతో మైండ్ గేమ్ ఆడితే ప్రజలు మీ వైపు తిరుగుతారని చెప్పుకోవడం చాలా బాధాకర విషయం. ఇప్పటికైనా ఆలోచించాలి, నిజాయితీతో రాజకీయాలు చేయండి. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో అసత్య ప్రచారాలతో ప్రజలను మైండ్ గేమ్ ఆడే పద్ధతిలో ప్రజల సమస్య కోసం వస్తే కండో కప్పే పద్ధతిలో ఇలాంటి రాజకీయాలు మీరు పక్కకు పెట్టాలి. ఇలాంటివి మీకు తగువ అని చెప్పి సందర్భంగా సిపిఐగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా నిజాయితీతో ముందుకెళ్ళాలి. ఇప్పటికే యావత్ పత్రం కూడా జగన్నాథ్ రెడ్డి గారు చేస్తున్నటువంటి బూట్ కప్పు అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు, ఆ పద్ధతిలో గోరి కడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా సిపిఐ పార్టీ నుంచి కూడా పోయినటువంటి వెంకటేష్ గారు మళ్ళీ ఇక్కడికే రావడం జరిగింది. ఆయన వివరణ అడిగితే కేవలం ఆ ఊరు వాళ్ళు టీడీపీ వాళ్ళు నిల్లు కోసం పోదామని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది తప్ప నేను టీడీపీలో పోయే ప్రసక్తి లేదు. ఆఖరి చివరి కొనే ఊపిరి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకునే కమ్యూనిస్ట్ పార్టీ జెండా కప్పుకుని నేను మరణిస్తానన్నటువంటి వ్యక్తి వెంకటేష్ గారు. అలాంటి వ్యక్తులను ఏ పద్ధతిలో నువ్వు అసత్య ప్రచారం చేసి టీడీపీలో జాయిన్ అయ్యని చెప్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. జగన్నాథ్ రెడ్డి గారు మీరు తక్షణమే నిన్నటి రోజు జరిగిన దానిపైన మీరు వివరణ ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సిపిఐ అంటే తిమ్మాపురంకు కంచుకోట. అలాంటి గ్రామంలో అలాంటి ప్రేరేపణలు చేయించడానికి కాదు. గతంలో టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బతకన్న గారు కానీ, మదిలేటి శ్రీరాములు, వీరాంజనేయులు, తిరుమలేష్ గౌడ్, లింగమూర్తి, రామలింగప్ప, తిమ్మప్ప, వీరస్వామి, చంద్ర, రాముడు, సుదర్శన్ వీరితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీ నాయకులే. అలాంటి టీడీపీ నాయకులు ఇప్పుడు సిపిఐ నాయకులు ఏ విధంగా అవుతారు? మీకు ఏమైనా తెలుసు వాళ్ళకి సిపిఐ నాయకులు అని చెప్పి? అంటే కేవలం ఇతర ప్రతిపక్ష పార్టీలో టార్గెట్ తీసుకుని వాళ్ళ నుంచి మా దాంట్లోకి చేరిక అయ్యారని చెప్పి ప్రజలకు ఒక కల్పిత భూతాన్ని చూపించడానికి టీడీపీ నాయకులు ఒక పెద్ద డ్రామాకి తెరలేపారు. మీ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఈ డ్రామాలను కట్టి పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి. నా తిమ్మాపురం గ్రామం. నా పేరు బీపీ వెంకటేశ్వర్లు. నేను తిమ్మాపురం గ్రామ వార్డు మెంబర్గా ఎన్నికైనాను, 2వ వార్డుగా. నా పేరు నేను సిపిఐ పార్టీలో 15 ఏళ్ళుగా కొనసాగినాను. ముందు గ్రామంలో కడిమెట్ల డైరెక్టర్గా పనిచేసినాను సిపిఐ పార్టీ తరఫున వ్యవసాయ దాంట్లో సార్. నేను గ్రామంలో తాగునీటి ఇబ్బందికరంగా ఉంటే వాటర్ సప్లై కోసం అడిగడానికి విన్నాం సార్. అంతే, దాని గురించి నేను కండవా చేసినాను. నాకు ఎలాంటి తెలుగుదేశం పార్టీ తరఫున చేరలేదు సార్. నా ఊపిరి ఉన్నంత వరకు మా మాదన మామ తిమ్మాపురం బీజీ మాదన కంచుకోటగా ఉన్న గ్రామంలో నేను పార్టీగా నా ఊపిరి ఉన్నది కొనసాగే వరకు కొనసాగుతాను సార్. సిపిఐగా పార్టీగా కొనసాగుతాను సార్. అది మరి మండల కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఆ గ్రామంలోన 50 మంది సభ్యత్వం ఉంది. నిన్న నీటి సమస్య మీద మరి టీడీపీ వాళ్ళు వెంకటేశ్వరం తొలకపోవడం జరిగింది. ఆ నీటి సమస్యలోన మరి నీళ్ళ కనిపోతే ఆయన కండవ కప్పడము అది సమంజసం కాదు. టీడీపీ వాళ్ళు అది మానుకొని సక్రమంగా ఆ గ్రామము సిపిఐగా మరి 40 ఏళ్ళ నుండి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిపిఐ పార్టీని మరి గోల్మాల్ చేయడం అనేది ఇది సరైనది కాదు. జయనాగేశ్వరుడిని ఖండిస్తూ ఉన్నాం. అట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చుకోవద్దు. ఏదన్నా ఉంటే డైరెక్ట్ ఓట్లు వచ్చి అడుగు, న్యాయంగా న్యాయబద్ధంగా ఉంటే ఎవరైనా ఓట్లు వేస్తారు. కానీ ఇటువంటి అబద్ధ ప్రచారాలు చేసి ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి చేరు కానీ నువ్వు గొప్పలు చెప్పుకొని గెలాలని ఉద్దేశపూర్వకంగా చెప్తే ఇది ప్రజలు నమ్మరు. అందువల్ల మేముగా ఖండిస్తూ ఉన్నాం. నా పేరు చిన్నన్న, సిపిఐ మండల కార్యదర్శి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.